వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. అచ్చంపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఈ రోజు నుండి 4వ విడత మెగా సర్జికల్ క్యాంపు విజయవంతంగా ప్రారంభమైంది. క్యాంపులో భాగంగా తొలి ఉదయం 20 మంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ మెగా సర్జికల్ క్యాంపు విజయవంతంగా కొనసాగుతూ ఉండగా వైద్య బృందంతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శస్త్రచికిత్సల ప్రక్రియను పర్యవేక్షిస్తూ రోగులకు ధైర్యం చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మెగా సర్జికల్ క్యాంపు ద్వారా అనేక మంది పేద నిరుపేద రోగులు ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. క్యాంప్ ఏర్పాట్లు వైద్య సేవలపై ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వైద్య సిబ్బందిని అభినందించారు. ఇవాళ అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరం కలిసి ఇవాళ 4th మెగా సర్జికల్ క్యాంప్ ఈరోజు ఉదయం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 20 సర్జరీలు అయినాయి. ఇక రిజిస్ట్రేషన్ అయినటువంటి ఆపరేషన్ల సంఖ్య 364 నిన్నటికి. మళ్ళీ ఇవాళ రేపు ఎల్లుండి ఒక 3 days ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఒక 500 మంది ఆపరేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ కాబోతా ఉన్నాయి. ఏదేమున్నా ఇది 4వ మెగా సర్జికల్ క్యాంప్. గతంలో 1472 సర్జరీలు చేయడం జరిగింది. మరి ఈ క్యాంపులో దాదాపుగా ఒక 400 సర్జరీలు 100% చేయడం జరుగుతుంది. ఈ రకంగా 1800 చిల్లర అంటే 4 మెగా సర్జికల్ క్యాంపులను కలిపి అటు ఇటుగా 1400 సర్జరీలు చేయబోతా ఉన్నాం. మరి ఇప్పటికే గత 3 మెగా సర్జికల్ క్యాంపులో 1472, ఇప్పుడు 500 మంది రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. ఇవాళ మా డాక్టర్స్, నేను, నాతో పాటుగా డాక్టర్ రామకృష్ణ గారు, అలాగే డాక్టర్ శ్రీనివాసరావు గారు, అలాగే మా తారసింగ్ గారు, డాక్టర్ ప్రభు గారు, తర్వాత డాక్టర్ మహేష్, ఇప్పుడే కలపూర్తి నుంచి డాక్టర్ యశోద, చాలా మంది రావడం జరిగింది. మరి అందరం డాక్టర్స్ టీమ్, ఇదంతా ఒక డాక్టర్స్ ఫ్యామిలీ. ఈ డాక్టర్స్ ఫ్యామిలీ గతంలో కూడా అందరి కోఆపరేషన్తో డాక్టర్స్, అట్లాగే సిస్టర్స్, వార్డ్ బాయ్స్, ఆయాలు అందరు కలిసి యుద్ధ ప్రాతిపదికన 8 టేబుల్ రన్ చేస్తా ఉన్నాం. ఇవాళ అటు ఇటుగా 80 నుంచి 90 ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఒక 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 89. ఈ రకంగా 4 సార్లు ఒక 400 పైచీలకు ఆపరేషన్ చేయడానికి మా డాక్టర్స్ అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా ఈ 4వ మెగా సర్జికల్ క్యాంపు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, అట్లాగే హెల్త్ మినిస్టర్ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ మల్లు రవి గారు, అట్లాగే దుప్పల్లి కృష్ణారావు గారు అందరూ కూడా వారి ఆశీర్వాదంతో ఈ క్యాంపును నిర్వహిస్తా ఉన్నాం. ఇది 4వ క్యాంపు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. చిన్న చిన్న కాంప్లికేషన్ 1-2 వచ్చినాయి తప్ప అన్ని కూడా వెంట అండ్ వెల్ చాలా బాగా అయినాయి. ఇవాళ ఈ ప్రజలకు, ఈ నల్లమల్ల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది సువర్ణ అవకాశం, ఇది గొప్ప అవకాశం. కాబట్టి ఇప్పటి కూడా మించిపోయింది లేదు. ఇంకా 4-5 రోజులు ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి మీరెవరన్నా మీ ఇంట్లో ఆపరేషన్ చేయించుకోవాలని మేము బలవంతం చేయం. కానీ ఉన్నవాళ్ళు ఆపరేషన్ చేయించుకోకుండా కొంతమంది డబ్బులు లేక, కొంతమంది సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా ఇది సువర్ణ అవకాశంగా భావించి మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరి వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు కానీ, అట్లాగే డిఎండిహెచ్ఓ గారు కానీ వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా సహాయ శాఖలు అందిస్తా ఉన్నారు. అన్నిటికీ మీకు అచ్చంపేట మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్టులు వాళ్ళు కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే డాక్టర్ చంద్రకుమార్ గారు కూడా టేబుల్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇది కొనసాగుతుంది. ఇంకొక 4-5 రోజులు ఈ మెగా సర్జికల్ క్యాంప్ కొనసాగుతుంది. కాబట్టి దయచేసి నేను ఉపయోగించాలని కోరుతూ, ఇప్పుడే ఒక ట్యూబెక్టమీలు 204, హిస్టెక్టమీలకు 65, అట్లాగే ట్యూమర్స్ ఒక 51, అమ్మిలికల హెర్నియా, ఇంగోనల్ హెర్నియాలు కలిసి ఒక 36, ఎల్ఏసీలు ఒక 5, అపెండిసెక్టమీస్ ఒక 5. ఇవే కాకుండా కింద ఇప్పుడు ఒక 100 మంది ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్న సిస్టర్ చెప్తా ఉంది. ఏదేమన్నా 400 పైసలకు ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ అందరం కూడా మరి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తా ఉన్నారు. గతంలో కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ వచ్చి కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్లోనే చాలా మంది సర్జన్స్ ఉన్నారు. ప్రైవేట్ డాక్టర్స్ అవసరం లేకుండానే ఈ క్యాంపును కండక్ట్ చేస్తా ఉన్నాం. దీనికి సహకరించిన వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.